నమః శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వతి నమః. భక్తులారా, భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 12 స్కందాల్లో 2 స్కందాలు పూజ చేసాం. మూడవ స్కందంలో కూడా 26 భాగాలుగా నేటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 27వ భాగాన్ని మనం చెప్పుకునే ముందు భాగవతం రాసిన వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈ పురుషోత్తముడి యొక్క మాయ వల్ల ఈ జగత్తంతా కూడా ఒక క్రమంలో పుట్టి పెరిగి నశిస్తూ ఉంటుంది. ఈ జగత్ ఇప్పుడు ఏ విధంగా ఉన్నదో పూర్వం కూడా అదే విధంగా ఉండేది, భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటుంది. ఇలాగే పూర్వకాలంలో జరిగింది, భవిష్యత్ కాలంలో కూడా ఇదే విధంగా జరుగుతుంది. స్వామిలోంచి పుడుతుంది, తర్వాత కొన్ని రోజులు పెరుగుతుంది, తర్వాత నశిస్తూ ఉంటుంది. మళ్ళీ అదే కథ, మళ్ళీ ఇదే కథ జరుగుతూ ఉంటుంది. లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఆ స్వామి యొక్క భగవంతుడి యొక్క పురుషోత్తముడి యొక్క లోపటి నుండి వస్తుంది, పెరుగుతుంది, మళ్ళీ నశిస్తుంది. అటువంటి సృష్టి 9 విధాలు అని చెప్తున్నాడు. వాటిలో ప్రాకృతాలు వైకృతాలు అనే భేదం ఉంటుంది. ఈ సృష్టికి కాలము, ద్రవ్య, గుణాలు అనే 3 విధాలైన భేదాలచే పరస్పరం సంకరం అవుతూ ఉంటాయి. అందులో బ్రహ్మాత్మ నుండి మాయాశక్తి యొక్క సత్వరజస్ తమో గుణాలు సామాన్యావస్థలో వచ్చిన వైఫల్యం కారణంగా మొదటగా పుట్టిన సృష్టి మహత్వం అంటే సమిష్టి జ్ఞానశక్తి క్రియాశక్తుల సమూహంనే మహత్వం అంటారు. జ్ఞానశక్తి క్రియాశక్తి యొక్క సమూహం మహత్తత్వం. అది నారాయణుడి సమీపంలో గుణభేదాన్ని పొందుతుంది. ద్రవ్య జ్ఞాన క్రియాత్మకమైన అహంకార తత్వం రెండవ సృష్టి. పంచభూతాలని, జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని ఆ అహంకారం నుండే పుట్టాయి. ఇక శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అనే పంచతన్మాత్రాల ద్రవ్యశక్తితో కూడిన పృథ్వీ మొదలైన పంచభూతాల సృష్టి అనేది మూడవది. ఈ సూక్ష్మభూతాల్లో ఈ స్థాయిలో ఇంకా పరస్పరమైన సమ్మేళనం లేదు. పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనే 5 స్థూల మహాభూతాలను ప్రకటింపచేసే శక్తి ఈ సూక్ష్మభూతాల యందు ఉన్నది. జ్ఞానేంద్రియాలైన చర్మం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, కర్మేంద్రియాలైన వాక్కు, చేతులు, కాళ్ళు, పాయువు, ఉపస్థ అనే 10 ఇంద్రియాల పుట్టుక 4వ సృష్టి. ప్రకృతి వికారమైన సాత్వికాహంకారం వల్ల పుట్టిన ఇంద్రియాధిష్టాన దేవతాగణాలు, మనస్సు ప్రకటమవుతాయి. ఈ సృష్టి 5వ సృష్టి. అది కేవలం మనోమయమై ఉంటుంది. ప్రాణి సమూహానికి అజ్ఞానకృతాలైన ఆవరణం, విక్షేపాలను కలిగించే తామస సృష్టి ఉన్నదే, ఇది 6వది. ఇక ఇది అవిద్య నుండి వచ్చింది. ఈ 6 కూడాను లీలా విలాసాలైన భగవంతుడి యొక్క లీలా విలాసాలైన ప్రాకృత సృష్టులు అంటారు. ఇక 7వది వినిపిస్తాను, విను. శ్రీహరి రజోగుణాన్ని ఉపాధిగా స్వీకరించి బ్రహ్మరూపంలో ఈ సృష్టి అనే లీలను చేశాడు. పూలు పూయకుండానే ఫలించే రావి, మేడి, పనస, మర్రి మొదలైన వనస్పతులు, పూచి ఫలించిన వెంటనే నశించే ఒడ్లు, ఎవలు, పెసలు మొదలైన ఓషధులు, పైకి ఎగబ్రాటానికి అవకాశం లేని మాలతి, మల్లె మొదలైన తీగలు, గట్టి బెరడు కలిగిన వెదుళ్ళు మొదలైనవి, నేలలో దృఢమైన వేళ్లు కలిగి నేలపై బాగా విస్తరించే లతా విశేషాలైన దుబ్బులు, పొదలు, పుష్పించి ఫలాన్నిచ్చే మామిడి మొదలైన వృక్షాలు, అవ్యక్తమైన చైతన్యంతో పైకి పెళ్ళుబుతూ తమోమయాలై లోపల మాత్రమే స్పర్శ జ్ఞానం కలవి కదలిపోలేని ఈ 6 కూడాను 7వ సృష్టి. స్థావరాలు అన్నమాట కదా. వీటన్నింటి యందు పోషకరం కింద నేల నుండి పైకి ప్రవహిస్తాయి. వీటి యందు తమోగుణం ప్రధానం అవటం చేత అంతఃకరణ వికాసం చాలా తక్కువగా ఉంటుంది. ఇవి తమ లోపల స్పర్శ గుణాన్ని అనుభవిస్తాయి. వీటిలో అనేక భేదాలు
కాకుండా ప్రతి దాని యందు కూడా ఏదో ఒక విశేషం ఉంటుంది. పశుపక్షాదుల సృష్టి 8వ సృష్టి. ఈ 8వ సృష్టిలో 28 భేదాలు ఉన్నాయి. ఈ ప్రాణుల్లో తమో గుణం అధికంగా ఉండటం చేత వీటికి కాలం యొక్క అనుభవం ఉండదు. ఇవి ఘ్రాణేంద్రియాలతో మాత్రమే పదార్థాలను తెలుసుకుంటాయి. వీటికి బుద్ధి యందు సుఖము మొదలైనవి తెలిసిన విచారణ శక్తి ఉండదు. రేపు అనే జ్ఞానం లేనివై ఆహారం మొదలైన వాటి యందు మాత్రమే ఆసక్తి కలవై వాసన చూసి తెలుసుకోదగిన వాటిని తెలుసుకుంటూ మనస్సులో పెద్దగా ఆలోచన చేయలేనివై చీలిన గిట్టెల కలవైన ఎద్దు, ఎనుబోతు, మేక, జింక, పంది, ఒంటె, గురుపోతు, నల్లచారల దుప్పి, పొట్టేలు ఈ 9ని, అలానే చీలని గిట్టెలు కలవైన గాడిద, గుర్రం, కంచర గాడిద, గౌరమృగం, శరభమృగం, చమరీ మృగం ఈ 6ను, ఇక 5 గోళ్లు గలవైన కుక్క, నక్క, తోడేలు, పులి, పిల్లి, కుందేలు, ఏదుపంది, సింహం, కోతి, ఏనుగు, తాబేలు, ఉడుము ఈ 12ను, మొసలి మొదలైన జలచరాలును, రాబందు, గద్ద, కొంగ, డేగ, తెల్లపిట్ట, గబ్బిలం, నెమలి, హంస, బెగురు పక్షి, జక్కవు పిట్ట, కాకి మొదలైన ఆకాశాన్ని సంచరించే తిరియక్కుల సృష్టి 8వ సృష్టి. ఇక 9వది ఉంది, ఇదే మానవ సృష్టి. మానవుల్లో ఆహార ప్రవాహము నోటి నుండి కిందకి ఉండటం చేత ఈ 9వ సృష్టి ఉన్నదే అర్వాక శ్రోతస్సు అని చెప్పబడుతుంది. మానవులందరూ ఒకే విధంగా ఉన్నారు. మానవులందరూ రజోగుణంతో పురికొల్పబడి అధికంగా కలవారగటం చేత కర్మలు చేయటంలో నేర్పు కలిగి అందులోనే మునిగి తేలుతుండి దుఃఖంలో కూడా సుఖాన్ని కోరుతూ విషయభోగాలందు సుఖం ఉన్నదని భావిస్తారు. ఈ 3 విధాలైన సృష్టులు వైకృత సృష్టులు. ప్రాకృతిక సృష్టులేమో 6, ఇంకా మిగతా 3 ఇప్పుడు మనం చెప్పుకున్నవి వైకృత సృష్టులు. ఇంకా దేవ సర్గ ఏమిటంటే అది కూడా 8 విధాలు. ఇన్ని కూడా వైసర్గం కిందనే చెప్తారు. దేవసర్గం కూడా సాత్విక అహంకారం నుండి వచ్చిన ఇంద్రియ అధిష్టానాల దేవతల సర్గం 1, కౌమార సర్గం ఇది మాత్రం అటు వైకృత ప్రాకృత అనే 2 కోవలకి చెందింది. అందులో విభుదులు, పితృదేవతలు, సురాదులు 3 భేదాలు, గంధర్వులు, అప్సరసులు 1, యక్షులు, రాక్షసులు 1, భూతప్రేత పిశాచాలు 1, సిద్ధచారణ విద్యాధరులు 1, కిన్నెర కింపురుషులు 1. ఈ 8 కలిసి దేవసర్గం అయింది. ఈ విధంగా బ్రహ్మదేవుడు నిర్మించిన 10 విధాలైన సృష్టులను నీకు తెలిపాను. ఇక మనువులను మన్వంతరాల గురించి చెప్తాను. కల్పారంభాల్లో ఇదే విధంగా తను తాను సృజించుకునేవాడును, మొక్కవోని తలంపు గలవాడును, సత్య సంకల్పుడు అయిన మహావిష్ణువు రజోగుణాన్ని ఉపాధిగా స్వీకరించి సృష్టికర్తే తన స్వరూపమైన బ్రహ్మరూపంలో విశ్వాన్ని సామర్థ్యం వల్ల తన ఇచ్ఛచే తనయందే కల్పించాడు. ఆ ఈశ్వరుని మాయా విశేషం వల్ల ఈ సృష్టిలోని నదులలోని నీటి సుడులలో పడి తిరిగే చెట్లలాగే ముందు వెనుకలు తెలియకుండా ఉంటాయి. ఈ కల్పంలో ఉన్న దేవతలు, రాక్షసులు మొదలైన వాళ్ళు ఇలాగే ప్రతి మన్వంతరంలోనూ కూడాను ఆయా రూపాలతో వ్యవహరింపబడతారు. మళ్ళీ ఇందులో ఒక విశేషం ఏమిటంటే కౌమార సర్గం దేవసర్గంలో ఒక భాగమైన ప్రాకృత వైకృతాలు 2 స్వభావం కలిగి, అందులో దైవత్వము మనుష్యత్వము 2 కలిసి ఉంటాయి. ఇదే సనత్ కుమారాది సర్గం. కుమార సనత్సుజ సనక సనందన సనత్ సుజాత సనత్ కుమారులు అనే ఈ 4 ఉన్నారే, వీళ్ళు దీనిలోకి చెందిన వాళ్ళు. కౌమార సర్గం సఫల సంకల్పుడైన పురుషోత్తముడు తనకు తానే ఈ విధంగా వివిధ భేదాలతో కూడిన విషయాన్ని కల్పించాడు అని మైత్రేయుడు ఉద్రునితో పలికి కాలస్వభావం వివరించాలనుకున్నవాడై చెప్పడం మొదలుపెట్టాడు. ఆ కాలస్వభావం రేపు మనం 28వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గే మహిమీషా గో బ్రాహ్మణేభ్య సోమస్కృత్యం లోకా సమస్తాశునోంతు. కృష్ణార్పణ. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय गौरा हारती गो सद्गुरुनाथ.